ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్కు రాబట్టుకున్న వారిలో అనితా పడ్డా ఒకరు. సయారా సినిమాతో హీరోయిన్గా వచ్చిన ఈ భామ ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఒక చిత్రంతో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం శక్తిశాలిని చిత్రంతో రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కియారాను సెలెక్ట్ చేసుకోగా ఆమె తప్పుకోవడంతో అనితాని ఫైనల్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనితా పడ్డా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. నేను చాలా సెన్సిటివ్, ఏ విషయాన్నైనా డీప్గా ఆలోచిస్తుంటాను. ముఖ్యంగా ప్రేమగా ఉండే విషయంలో బాధ్యతగా ఉండాలని, మనల్ని సమర్థించే వ్యక్తులు సరిగ్గా వ్యవహరించాలనే ఆలోచనలు నాకు ఒత్తిడిని కలిగిస్తాయి. కొంతమంది నా ఫోటోలను ఎడిట్ చేయడం చూసి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏడుస్తుంటాను. కానీ నా అభిమానులు చాలా విషయాల్లో నన్ను సరిదిద్దుతుంటారు. నా హార్డ్ వర్క్ నాకొచ్చే పాత్రలకు నేను న్యాయం చేయగలనని ఆశిస్తున్నాను. నిజానికి నేను చిన్నప్పుడు చాలా అమాయకురాల్ని. చాలా విషయాల గురించి కలలు కనేదాన్ని. ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు నాకు నేను ధైర్యం తెచ్చుకుంటాను. పాత్రకు సంబంధించి అనుభూతి చెందుతాను. నేను చెప్పేది ఒక్కటే, అతిగా ఆలోచించవద్దు. మీరెలా ఫీల్ అవుతారో అలాగే చెప్పండి. నేను నటించాలనుకున్నాను కాబట్టి దానిపై ఆసక్తితో ప్రయత్నించి సక్సెస్ అందుకున్నాను. కొన్నిసార్లు నేను తలుపులు మూసుకొని ఆడిషన్లు రికార్డ్ చేసేదాన్ని. మా పేరెంట్స్ అడిగితే హోంవర్క్ చేస్తున్నా అని అబద్ధం చెబుతుంటాను. ఇక సయారాతో నా జీవితమే మారిపోయింది అని చెప్పుకొచ్చింది. ఇక ఏడుస్తుందని తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా శక్తిశాలిని సినిమా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాబోతుంది. హర్రర్ బ్యాక్డ్రాప్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్కో ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనితా పడ్డా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.